నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల రాస్తా రోకో. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే. రైతులకు అండగా ఉంటాం, ఆందోళన చెందొద్దన్న మంత్రి ఉత్తమ్. అంబర్పేటలో ఘనంగా బక్రీద్ వేడుకలు. డోన్ పట్టణంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. పేదవారికి ₹2 కిలో బియ్యం ఇచ్చింది ఎన్టీఆర్. ఉస్మానియా యూనివర్సిటీలో నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు. తెలంగాణపై ఆంధ్ర నాయకుల పెత్తనమేంటి అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. తొర్గూరు గ్రామంలో రాజీవ్ రహదారిపై బైఠాయించిన రైతులు. వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి రాస్తా రోకో చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తా రోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకోలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నాయకులు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. నార్సింగి మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా నార్సింగి మండలం షేర్పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. 50% ధాన్యం కూడా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది ఈ ప్రభుత్వం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బీమా చెల్లించకుండా రైతులకు నష్టం చేకూర్చింది ఈ ప్రభుత్వం. 3 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార సాంకేతిక పరిశ్రమల, వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాములలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దూదిల్ల శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టెఫెన్ రవీంద్ర, కలెక్టర్, డీసీపీ తదితరులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అండగా ఉంటాం, ఆందోళన చెందకండి, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో తెలంగాణ రైతాంగం చిక్కొద్దని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. 10,97,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. రబీ సీజన్ లో ఇంతటి దిగుబడి రావడం సరికొత్త రికార్డుగా నమోదైందన్నారు. కొనుగోలులోనూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టిస్తుందని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. లాస్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వరకు కూడా, చివరి గింజ కొనే వరకు కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. స్వతంత్ర భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇప్పుడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వము మా బడ్జెట్ నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రతి వరి విషయంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నాము. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా
ప్రతి గింజ ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం. త్యాగానికి ప్రతిరూపంగా ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండుగను అంబర్పేటలో ఘనంగా నిర్వహించారు. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లోని ఈద్గాలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థన నిర్వహించారు. హజరత్ మౌలానా ఆలీ సిద్దిక్ బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఈద్గాలో ప్రార్థనలకు హాజరైన వారికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య, ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ జగన్, అంబర్పేట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఎస్ఐ తరుణ్ కుమార్లు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు కూడా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. وارزق أهله من الثمرات من آمن منهم بالله واليوم الآخر قال ومن كفر فأمتعه قليلا ثم أضطره إلى عذاب عليه وسلم بالغرة والتحجيل وامتحن نبيه إبراهيم الخليل بذكر عظيم. سأل أصحاب رسول الله صلى الله عليه وسلم يا رسول الله ما هذه الأضاحي؟ قال رسول الله صلى الله عليه وسلم سنة أبيكم إبراهيم عليه. قال رسول الله صلى الله عليه وسلم بكل شعرة حسنة. قال رسول الله صلى الله عليه وسلم ما عمل ابن آدم من عمل يوم النحر أحب إلى الله تعالى السلام. وقال رسول الله صلى الله عليه وسلم من وجد سعة لأن يضحي فلم يضحي فلا يحضر مصلانا. డోన్ పట్టణంలోని తారకరామ్ నగర్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తారకరామ్ నగర్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ కుటుంబ సభ్యులు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల దామల చెరువు బైనపల్లిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి 103వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి టీడీపీ నాయకులు కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. పలు గ్రామాలలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఎన్టీఆర్ అమర్ రహే అని నినాదాలు చేశారు. నారావారిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా సుబ్రహ్మణ్యం నాయుడు, నారా కేశవుల నాయుడు, మచ్చా దొరస్వామి నాయుడు, ధనుంజయ, అంకయ్య, చంద్రకుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ కలిసి వారి సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఆముదపాకుల శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో బైనపల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామస్తులు కలిసి ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవారికి ముఖ్యంగా ₹2 కిలో బియ్యం ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట సిబిఎస్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో సంచలనం సృష్టించిన మహానేత అని కొనియాడారు. మహిళా సాధికారిత, ₹2 బియ్యం, మద్యపాన నిషేధం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించడంలో ఆలస్యం తగదని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తలారి నాగరాజు, నరేందర్, సైదులు, రాములు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనాలు సృష్టించారు. అన్నగారు పేదవాళ్ళకి, గుడిసె వాసులకి, అనాథులకి, అభాగ్యులను ఉద్దేశించి ఎన్నో సంస్కరణలు చేపట్టి బడుగు బలైన వర్గాలకి రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ అవకాశాలని ఇచ్చిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో సంచలనమైతే ఇక సినీ రంగంలో ఆయన ఒక గొప్ప రారాజు. నటనలోకైనా, మానవత్వంలోకైనా అన్నిట్లో కూడా ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు, ఒక దైవాచ సంభూతుడు. ఈ కాలం నాటి ఒక ఆధునిక సామాజిక విప్లవకారుడుగా ఎన్టీఆర్ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మద్యపాన నిషేధం చేయటం ఎంతో గణనీయమైంది. తర్వాత ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం, మళ్ళీ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి 2 గదులు ఇల్లు కట్టించి పేదవాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన గొప్ప ఆధునిక విప్లవకారుడు అన్న నందమూరి తారక రామారావు. తారక రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఇలా ఉన్నాయంటే ఆ రోజు ఆ మహానుభావుడి దూరదృష్టిని మేము విన్నవించుకుంటాం. అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినా కూడా వారికి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికీ ఎంతో జాప్యం జరిగింది. దయచేసి అన్నగారికి 2 రంగాల్లో, అంటే రాజకీయ రంగంలో మరి సినిమా రంగంలో రారాజు కాబట్టి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఈరోజు కేంద్ర పాలకులపై ఉందని కేంద్ర పాలకులు గుర్తు చేస్తూ నందమూరి తారక రామారావు చేసిన సేవలను మరొకసారి స్మరించుకుంటూ ఆ మహనీయుడు యొక్క త్యాగాలను మళ్ళీ స్మరించుకుంటూ ఆయనకి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవడంపై ఎమ్మెల్యే మంతుల సామేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ జ్ఞాని అయిన నాగేశ్వర్పై ఏపీ పోలీసులు కేసులు పెడతారా అని మండిపడ్డారు ఎమ్మెల్యే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు జూబ్లీ హిల్స్ లో పని ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ మేధావులపై చేస్తున్న అరాచక పాలన నడవదని హెచ్చరించారు. ఆంధ్రాకు ఒక తెలంగాణ వ్యక్తి కూడా రావడం లేదని, కానీ తెలంగాణకు వస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. బ్రతకడానికి వచ్చిన వాళ్ళు బ్రతకడానికి వచ్చినట్లు ఉండాలని, కానీ పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 60 ఏళ్ల పాటు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే మళ్లీ హైదరాబాద్ వచ్చి ఆగం చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అవసరమైతే ఏపీ నాయకులకు మరోసారి వ్యతిరేకంగా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇటీవల అమిత్ షా, పవన్ కళ్యాణ్ల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, పవన్ మధ్య ఇలాంటి సంభాషణ జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో నాగేశ్వరరావుపై జనసేన నాయకులు కేసులు నమోదు చేశారు. నాగేశ్వరరావును అరెస్టు చేసేందుకు ఏపీ నుండి పోలీసులు వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఏపీ ఫ్యాక్ట్ చెక్ అవి ఫేక్ వార్తలను పేర్కొంది. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్టుకు పోలీసులు సిద్ధమైతే తానే అడ్డుకున్నానని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బక్రీద్ పండుగ సందర్భంగా రామగుండం ఫ్లోరింగ్ క్లెన్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గంలో బక్రీద్ పండుగ సందర్భంగా శారదా నగర్, రామగుండం ఫ్లోరింగ్ క్లేన్ ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు మరియు వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, సోదరాభావానికి ప్రతీక అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొంటూ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సదుపాయాలు, కాలనీల అభివృద్ధి వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా మైనార్టీ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. నిరంతరం గత 20 సంవత్సరాలుగా ప్రతి పండగకి మన మైనార్టీ బంధువులు అందరినీ కలుస్తూ వారి గురించి వారితో పాటు కలిసి నమాజ్ చేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ రాష్ట్రం, దేశం బాగుండాలి, ఇక్కడున్న ప్రతి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవుడిని కోరుతూ ప్రార్థన చేసి అవకాశం నాకు ప్రతిసారి మా బంధువులు ఇచ్చినారు. మారు పేరుగా చేసుకున్నటువంటి బక్రీద్ ఎవరైతే మన పెద్దవాళ్ళని గుర్తిస్తూ నిన్న కార్యక్రమం చేసుకొని ఈరోజు బలిదానాన్ని, కుర్బానీ చేసేటువంటి ఒక సంస్కృతి. దీనిలో భాగంగా పొద్దున్నే నమాజ్ చేసి అందరూ వెళ్తూ ఉంటారు. వారందరికీ కూడా పేరుపైన పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతమైనటువంటి నిర్మాణం రామగుండం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ వెంబడి ఉంటా ఉన్నారు. మైనార్టీ బంధువులు ఎప్పుడు ఊహించని విధంగా ఇక్కడ ఈద్గా చూస్తూ ఉన్నాం. కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ఫెసిలిటీస్, షెడ్, చెట్లు, గ్రీనరీతో పాటు, గ్రాస్తో పాటు ఇది ఒక అందమైనటువంటి ప్రాంతంగా, ఇది విహార ప్రాంతంగా ఉన్న అద్భుతంగా దీన్ని చేయగలిగినాము. ఇంకా ఏం చేయాలని చెప్పి పెద్దవాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాం. దీంతో పాటు మైనార్టీ సంక్షేమ షాదీ ఖానాలు, అదే మాదిరిగా ఇతర ప్రాంతాల్లో కూడా ఈద్గాలు, ఖబరస్థాన్లు అన్నీ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే నెల నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రారంభం చేస్తాం. రంజాన్ సమయానికి
పని పూర్తి స్థాయిలో ఆచరణలో ఉండే విధంగా వచ్చే సంవత్సరానికి పూర్తి శాతం పూర్తవుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈరోజు నేను మా మేయర్ మహంకాళి స్వామి గారు, మా మైనార్టీ నాయకులు అక్రమ్ భాయ్ గారు, ఫక్రుద్దీన్ గారు, షరీఫ్ గారు, స్థానిక కార్పొరేటర్ సోదరుడు విజయ్ గారు, మరి దాంతోపాటు ఆఫీస్ గారు అందరూ కూడా ఒక్కరు కాదు, మా యాకూబ్తో పాటు మా సీనియర్ నాయకులు సిరాజ్ భాయ్ గారు, అరే మా ఆదాబ్ సాబ్ షరీఫ్ సాబ్ గారు, రాజేష్ గారు, ఫజల్ గారు, అందరం కొంచెం ఆలస్యమైంది. ఇంకొక మస్జిద్లో ప్రార్థనలు చేసి అన్ని మస్జిద్లో కలుస్తూ వస్తా ఉన్నాం. అదృష్టవశాత్తు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు గేట్లో కలుసుకోవడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు. రామగుండం నవనిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అద్భుతమైన నగరంగా ఈరోజు అనేకమైన నిధులతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మొత్తం మంత్రివర్గం సహకారంతో అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ యొక్క భాగస్వామ్యం, ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని మరీ పిలుపునిస్తా ఉన్నాం. దాంతోపాటు మైనార్టీ బంధువులందరూ కూడా, కుటుంబం ఇంట్లో ఉన్న వారందరూ కూడా, మా అక్క చెల్లెలకి, మా తల్లులకి, పిల్లలకి, వారందరికీ శుభాకాంక్షలు. గజ్వేల్ నియోజకవర్గం కొల్గూరు గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు రాజీవ్ రహదారిపై రాత్రి కురిసిన వానలకు వడ్లు అధిక మొత్తంలో తడిసి ముత్తవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురై రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కోత కోసి నెల రోజులు అవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని, ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లకు కనీసం ఒక్క లారీ పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై కనికరం చూపని ప్రభుత్వ వైఖరి సరికాదని హెచ్చరించారు. కనీసం వడ్లు కొనుగోలుకు ట్రాక్టర్లో నింపి తీసుకువెళ్లిన మిల్లర్లు తమ ధాన్యం తీసుకోవడం లేదని, ఇందుకు కారణము అధికారుల నిర్లక్ష్యం, చేతకానితనమన్నారు. ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని పేర్కొన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యంతో కాంగ్రెస్ పాలన రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తోందని, పబ్బం గడుపుతోందని పేర్కొన్నారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనకపోతే రైతులంతా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని, తక్షణమే వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో రహదారిపై గంటసేపు వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించడంతో పరిస్థితిని గమనించిన గజ్వేల్ ఎస్ఐ, డిప్యూటీ ఎంఆర్ఓ రైతులకు తక్షణమే కొనుగోలుకు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. గజ్వేల్ మండల్, సిద్దిపేట జిల్లా. మా రైతులు వరి కోసి మేము వచ్చి కళ్ళ తెచ్చి మా ఊరు నుంచి ఒక 7 లారీలు రోజు వస్తున్నారు. లారీలు పంపిస్తున్నారు. రాత్రి వర్షం పడి నడిచిపోయినాయి. మంచి అట్లే కొండలేరు. మేము నిన్న జాలిగా వెళ్ళి పోతే మమ్మల్ని పిల్లలు జరుగుతలేరు. ట్రాక్టర్ మీద వేసుకపోయినా కానీ, లారీ రాకపోయినా కానీ, ఆడికి పోతే ఎవరు చెప్పుకోవాలి బాధ. మా సీఐ చెప్పినా ఫోన్ పట్టించుకుంటలేరు. ఎంఆర్ఓ చేసినా ఫోన్ రెస్పాన్స్ లేదు. ఆర్టీఓ చేసినా రెస్పాన్స్ లేదు. ఎవరిని అడగాలి రైతులు? కలెక్టర్ని అడిగినా రెస్పాన్స్ లేదు. ఎవరిని అడగాలి రైతులు? అందుకనే ధర్నా చేసినాం సార్ మేము ఇక్కడ. మా రైతుల ధాన్యం రాత్రి వర్షం పడి బీభత్సంగా ఎందుకు కాకుండా పనికి రాకుండా మొత్తం తడిసిపోయింది. మంచిగా వడ్లే కొనలేదు. ఇలా తడిసిపోయిన వడ్లు ఎవడు కొనాలి? ఇది మేము తక్షణమే వచ్చి మా ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వచ్చి కొనుగోలు పరిష్కారం సాల్వ్ చేసేదాకా మేము ధర్నా విరమించామని చెప్తున్నాం. గత 25 రోజుల ఐకేపీ సెంటర్లో రైతులందరూ ధాన్యాలు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో వేయడం జరిగింది. ఈరోజు వర్షం పడి ధాన్యం మొత్తం ఖరాబ్ అయింది. ఈ గవర్నమెంట్ లారీలకు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. మా గ్రామం నుంచి ఇప్పటి వరకు 5 నుంచి 6 లారీలు పోవడం జరిగింది. రైస్ మిల్లర్లకు పోతే మేము కొనము, ఏం చేసుకుంటారో చేసుకోపోయి, మేము కొనలేము, మా దగ్గర జాగలేదు అని ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. ఎంఆర్ఓ స్పందిస్తలేడు, ఆర్డీఓ స్పందిస్తలేడు, కలెక్టర్ స్పందిస్తలేడు. ఇవాళ రైతు గోసపడతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం వెంటనే చాతగాకపోతే ఈ ప్రభుత్వం దిగిపోవాలి. రేవంత్ రెడ్డి, నువ్వు లారీలకు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో నీ రాజకీయం నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి, రైతుల గోసపడ్డోడు ఎవడు పొడుగు తగ్గలేదు. రైతేడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడది. రేవంత్ రెడ్డి, ఎంతసేపు నువ్వు ఢిల్లీకి
ప్లాస్టిక్ మూటలు తప్ప నీ వల్ల రైతులకు ఏమి ప్రయోజనం లేదు. ఈ సందర్భంగా నువ్వు వెంటనే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి రేవంత్ రెడ్డి. నువ్వు అనవసరంగా అన్యాయంగా మా రైతుల ఉసురు పోసుకుంటున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే మా గ్రామానికి లారీలు పంపించి తక్షణమే కాంటా పెట్టుకొని పోవాలని మా రైతులందరి పక్షాన నేను కోరుతున్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ యొక్క బాధను చూసి మీడియా మిత్రులు దిగిరి తప్ప అధికారులు ఎవరు కూడా రాలేదు. మేము పంట నాశనం అయ్యి మేము రోడ్డు మీద కూర్చుంటే అధికారులు వచ్చి మమ్మల్ని లేపుతారు. ఒక ఆర్డీఓ స్పందిస్తలేడు, ఒక కలెక్టర్ స్పందిస్తలేడు. సీఎం రేవంత్ రెడ్డి చేత కాకపోతే ఆ చైర్ నుండి దిగిపో. నువ్వు ఉండేందుకు లేకెందుకు? ఉన్న ధాన్యాలన్నీ మొత్తం మొలకలు వస్తున్నాయి. నెల రోజులు అవుతుంది వడ్లు కోసి, వడ్లు ఆరవద్దు. ఇప్పుడు తక్షణమే నువ్వు ఖచ్చితంగా తడి ధాన్యాన్ని అట్లే నువ్వు ఖచ్చితంగా కొనాలి. లేకపోతే రైతులు ఇది చాంపిల్ మాత్రమే, పెద్ద ఎత్తున రైతులు, ఇది ఒక కొలుగురు బాధ కాదు, కొలుగురు రైతుల బాధ కాదు, ఇది యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణ రైతులందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. కనీసం ఏమన్నా మీకు సోయి ఉండాలి. రైతుల పక్షాన నిలబడి మాట్లాడలేని మీరెందుకు? అధికారం వెంటనే మీరు దిగిపోవాలి. ఇంత దుర్మార్గమా, ఇంత అకృత పాలన నా మీది. రైతులు ఒడ్లు మొత్తం నానిపోయిన మొత్తం మొలకలు వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆరిన ధాన్యం ఏదైతే ఉందో మొత్తం తడిచిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా మీరు 24 గంటలలో ఉన్నటువంటి ధాన్యాన్ని మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మీతోడు కాకపోతే వెంటనే మీరు ఈ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసేయండి. ఎందుకు మా రైతుల పొట్టన పెట్టుకుంటున్నారు? ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడదని కనీసం సోయలేదా నీకు? నేను గంపు కొత్త మేస్త్రి, గుండు కొత్త మేస్త్రి అంటావు రేవంత్ రెడ్డి. నువ్వు ఎన్నో ప్రగల్భాలు మాట్లాడుతూ ఉంటావు. రైతులు ఎన్ని రోజులు బాధపడాలి? యూరియా తరపున అట్లా, కరెంటు కోత ఇట్లా, రైతుల గొట్ల కోత ఇట్లా. కరెంటు లేక పంట పండిస్తలేరు. వర్షాల బారిన పడి మొత్తం మొలకలు వస్తున్నాయి. యూరియా లేక రైతులు పంట కూడా పండిస్తలేరు. మళ్ళా బోనస్ అని చెప్పినావు. నా సన్న ఓట్లు వేస్తే 500 బోనస్ అని చెప్పినావు. ఈ ఉన్నది అడిగే గతి లేదు. లేదని నువ్వు ఎట్లా కొంటావు రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా మానుండే మొదలవుతుంది. గత 10 ఏళ్ళు మళ్ళీ వెనుకపోయినట్టు అవుతుంది. గత పాలకులు ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక ధాన్యం విత్తు కూడా కనవాలి. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీదకి రైతులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం ఏమైనా సిగ్గు ఎత్తురు చీము నెత్తిరమని ఉండాలి. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, ఈ రోజు ఖచ్చితంగా మీరు ఇక్కడ తడిచిన ధాన్యాన్ని కొనకపోతే రైతులందరూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంకా బంధు రాస్తా రోకోలు నిర్వహించి ఇంకా ముందు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి. వరి కోసి నెల రోజులు అవుతుంది. నెల రోజుల కోరే మా ఊరికి లారీలు వస్తలేవు. నిన్న ట్రాక్టర్ నింపుకపోతే అక్కడ గొనలేదు. మస్తు గొడవలు అయినాయి. అక్కడ కూడా మసాలా దొరకక ఇట్లా గొడవలు. కరెంటు సాగు లేదు, సాటాలు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఏది మంచిగానే ఏది అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చి పొద్దుగల లేచి కూర్చున్నామంటే ఇది వాళ్ళ కూడా ఎవరు కూడా లేరు. మాకు గతేం కావాలి? మేము ఇసం పుచ్చుకోసావన్నా, మందు తాగి సావన్నా, అంటు పెట్టుకొని సావన్నా, ఉరి పెట్టుకొని సావన్నా. పండించిన పంటకు పొద్దుకి ఆరగొట్టి మొత్తం కొట్టుకపోయినాయి. ఏది లేదు. మా రైతు మొత్తం ఏం లేదు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. తాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.